ఉద్యోగం, ఉపాధి దేని మీద ఆధారపడి ఉంటుంది? మన చుట్టూ జరిగేటటువంటి పరిణామాల మీద ఆధారపడి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఇల్లు కట్టుకుంటుంటే 10 మందికి ఉపాధి, అదే సందర్భంలో ఒకరికి ఆవాసం, వారి జేబులోంచి డబ్బులు ఖర్చు అవుతుంది. ఓ పెద్ద కాంప్లెక్స్ కడుతుంటే వందలాది మందికి ఉపాధి లభిస్తుంది. దాంతోపాటుగా అందులో అది పూర్తయ్యాక అనేక మందికి ఉద్యోగాలు లభిస్తాయి. ఇది ఒక ఎత్తు. అదే సందర్భంలో ఇప్పుడు టెక్నాలజీ డెవలప్ అయ్యాక, ఇదివరకు ఒక 100 ఎకరాల పొలాన్ని సేద్యం చేయాలంటే కనీసం ఒక 100 మంది కూలీలు కావాలి. ఇవాళ రోజున 100 ఎకరాలను ఒక ట్రాక్టర్తో దున్నేయచ్చు. అట్లాగే ఒక 5-10 మందితోనో పై పనులకు పెట్టుకోవచ్చు. అట్లాగేమైపోతుంది, పేదల ఉపాధి అంటే టెక్నాలజీ ఎదిగే కొద్దీ పేదల ఉపాధి పరిమితం అయిపోతుంది. దీనికి సజీవమైనటువంటి సాక్ష్యం తాజా లెక్కలు. అసంఘటిత రంగంలో ఉద్యోగిత రేటు క్రమంగా తగ్గుతూ వస్తుంది. దీంట్లో 2010-11 నాటికి జాతీయ శాంపుల్ సర్వే రేట్ కంటే కూడా ప్రస్తుతం తక్కువగా ఉంది. అప్పట్లో 3,49,00,000 మంది ఉద్యోగులు ఉంటే, ఇది ఈ తయారీ రంగం వీటిలో 2023-24 నాటికి 3,37,00,000 మందికి తగ్గిపోయారు. అంటే టెక్నాలజీ పెరిగే కొద్దీ ఇదివరకటి రోజుల్లో ఒక మందుల కంపెనీలో 1000 మంది పనిచేస్తే ఇప్పుడు 300 మందితో పనిచేసేయించవచ్చు. మిషనరీ ఆ విధంగా నడుస్తుంది. కాబట్టి క్రమంగా పెరుగుతున్న టెక్నాలజీ ఉపాధి అవకాశాలని, ఎస్పెషల్లీ పేదల ఉపాధి అవకాశాలు దెబ్బతీసే పరిస్థితి కనబడుతుంది.